ఒకరితో ఒకడు సమాధానముగా ఉండండి. పగబెట్టుకుని పక్కన కూర్చుంటే ఎలాగా? వాక్యం నీ హృదయంలో ఏం పని చేస్తుంది? ఏరే వారి మీద నువ్వు కోపం పెట్టుకొని, పగబెట్టుకొని, పంతం పెట్టుకొని నువ్వు సమాధాన పడకుండా అవతల వ్యక్తితో ఒకే సంఘంలో, ఒకే సహవాసంలో, ఒకే మందిరంలో అక్కడ కూర్చొని నువ్వు దేవుని వాక్యాన్ని వింటుంటే ఆ వాక్యం నీళ్ళేం పని చేస్తుంది? నీకు ఏది గుర్తు వస్తూ ఉంటుందంటే ఆ వ్యక్తి మీద ఉన్నటువంటి కోపమే గుర్తు వస్తుంటుంది, ఆ వ్యక్తి మీద ఉన్న పగే నీకు గుర్తు వస్తూ ఉంటుంది, ఆ వ్యక్తి మీద ఉన్న పంతమే నీకు గుర్తు వస్తూ ఉంటుంది. కానీ దేవుని వాక్యం పనిచేయదో, దేవుని వాక్యం ఆ హృదయంలో విత్తబడదో, అది దుష్టుడు దోచుకొని వెళ్ళిపోతాడో, దేవుని వాక్యం మొలవదో, దేవుని వాక్యం ఎదగదో, దేవుని వాక్యం ఫలింపదో, ఫలింపులోకి రావు నువ్వు క్రీస్తునందుకులరా. గమనించండి. అందుకే దేవుని వాక్యం తెలియపరుస్తుంది, ఒకరితో ఒకడు సమాధానముగా ఉండుడి. నువ్వు అందరితో సమాధానపడు, నీ సమాధానం అవతల వాళ్ళకి పంచు, అవతల దగ్గర నుంచి ఆ సమాధానాన్ని నువ్వు పొందుకో. సంతోషంగా ఉండండి, ఐక్యంగా ఉండండి, అందరినీ పలకరించండి, అందరితో మాట్లాడండి, అందరినీ పరామర్శించండి. సంఘంలో ఈరోజు సంఘానికి వెళ్తున్నారు కానీ, సంఘానికి వస్తున్నారు కానీ ఒకరి మధ్య మాటలు లేదు. గమనించండి. చూసారా? పరిచయాలు లేదు. గమనించండి. ఆత్మీయత లేదు, అనురాగం లేదు, ప్రేమ లేదు, సమాధానం లేదు. ఏదో ఎక్కడికో వెళ్ళామా వచ్చామా అన్నట్టుగా ఉన్నారు. కానీ పిల్లరా, ఒక సంఘానికి వెళ్తున్నాము, ఒక సహవాసానికి వెళ్తున్నాము, మేమందరం దేవుని బిడ్డలమి, మేమందరం పరిశుద్ధులమి, మేమందరం యేసు రక్తం చేత కడగబడిన వారమి, మేమందరం ఐక్యంగా ఉండాలా, మేమందరం సమాధానంగా ఉండాలా అన్న ఆలోచన లేదు ఈరోజు సంఘాలు. ఈ కడవరి దినాల్లో అటువంటి పరిస్థితుల్లో సంఘాలు నడిపించబడతా ఉన్నాయి. క్రీస్తునందులరా గమనించండి. అందుకే లేఖన భాగం చక్కగా మనకు తెలియపరుస్తూ ఉంది పిల్లరా, మరియు ఒకరితో ఒకడు సమాధానముగా ఉండుడి. సంఘంలో నీకు ఎవరు శత్రువులు ఉండకూడదు, సంఘంలో నువ్వు మాట్లాడని వారు ఎవరు ఉండకూడదు, సంఘంలో నువ్వు పలకని వారు ఎవరు ఉండకూడదు, సంఘంలో ఎవరి మీద నువ్వు మనసు శ్రద్ధ పెట్టుకోకూడదు. ప్రతి ఒక్కరితో నువ్వు సమాధానంగా ఉండాలి సంఘములో. దేవునికి మహిమ కలుగును గాక.